యోబు గ్రంథము 7వ అధ్యాయము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? నీడను మిగులునాపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గడుచునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుచుందును. నా దేహము పురుగులతోనూ మంటిపెళ్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడెకంటెను వాడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి. నా జీవము ఉట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇంకను మేలు చూడదు. నన్ను చూచిన వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోవుదును. మేఘము వీడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోవువాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇంకెప్పుడును తన ఇంటికి రాడు. తన స్థలమును అతని మరలా నెరుగడు. కావున నేను నా నోరు మూసుకొనను. నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను. నా మనోవేదనను బట్టి మూల్గుచుందును. నేనొక సముద్రమున, సముద్రములోని భుజంగమున, నీవెందుకు నా మీద కావలియుంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చును అని నేననుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలనని కోరుకొనుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యం. నిత్యము బ్రతుకుటకు నా ఇష్టము లేదు. నా దినములు ఊపిరివలె నున్నవి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతన్ని గనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలపనేలా? ప్రతి పగలు నీవతన్ని దర్శింపనేలా? ప్రతి క్షణము నీవతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసి తినా? నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను. నీవేళ గురిపెట్టితివి? నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషమునేలా క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనిదను. నీవు నన్ను జాగ్రత్తగా వెదుకుదువు గాని నేను లేకపోవుదును. ఆమేన్.